అందరికీ నమస్కారం అండి. మీరు చాలా ఎదురు చూస్తున్న జైపూర్ కోటా శారీస్ చూపిస్తాను ఈరోజు. మీకు చాలా నచ్చుతాయండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషను మీరు చెప్పినట్టే మంచి కలర్ కాంబినేషన్స్ ఇస్తాను అని చెప్తుంటారు కదా మీరు, అలాగే ఉన్నాయి. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకుండా మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చానండి. కొంచెం తొందరగా ఆర్డర్ చేసుకోండి. నేను మీకు ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ అన్నీ చూపించేస్తాను. ఆలివ్ గ్రీన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగోండి, లెంత్ అయితే కాటన్ శారీ కన్నా 1 ఇంచ్ తక్కువ ఉంటుందండి. 2 సైడ్స్ ఇట్లా జరీ బార్డర్ ఉంటుంది, 1 ఇంచ్ బార్డర్ ఉంటుంది. తర్వాత దీనిపైన 1 సైడ్ బార్డరు, దీనిపైన వర్లీ కథాకళి అట్లాగా అనమాట. రాయల్ బ్లూ చూడండి, మీకు షేడ్ ఒక్కొక్కసారి వైలెట్ షేడ్లా కనిపిస్తుంది, కానీ ఇది బ్లూ అండి. బ్లౌజ్ ఇది కాటన్ బ్లౌజ్. ఇప్పుడు ఈరోజు నేను చూపించే శారీస్ అన్నిటికీ కాటన్ బ్లౌజ్ వస్తాయండి. కాటన్ బ్లౌజ్ ఇస్తే జైపూర్ కోటా శారీలో బ్లౌజ్ ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. మళ్ళీ కోటా శారీ ఇస్తేనేమో డ్యామేజ్ వస్తుంది, కాటన్ బ్లౌజ్ ఇవ్వచ్చు కదా అంటున్నారు. అందుకని నేను ఒక్కొక్కసారి అవి ఇస్తా, ఒక్కొక్కసారి ఇవి ఇస్తాను. ఇదిగోండి పళ్ళు. శారీ అంతా ఇలాగా బ్లూ కలర్తో బాక్స్ లాగా వచ్చి మధ్యలో ఇలా మస్టర్డ్ ఎల్లో ఒక డిజైన్ వచ్చింది బాక్స్ టైప్లో. చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుందా? తర్వాత ఇది కూడా చూడండి, డిజైన్ కాంబినేషన్ అయితే 1 సైడ్ బోర్డర్తో ఆలివ్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. రెడ్ చూడండి, చాలా బాగుంది కదా. డార్క్ రెడ్ కలర్ అనమాట. రెడ్ కలరు బిస్కెట్ కలర్ కాంబినేషన్ మీద ఇలాగా సీ బ్లూ కలర్తోని డిజైన్ వచ్చింది. సింపుల్గా ఉందండి డిజైన్, చాలా బాగుంది. టూ సైడ్స్ బోర్డర్ అండి, చిన్న బోర్డరే, పెద్ద బోర్డర్ ఇవ్వలేదు. చూడండి చాలా బాగుంది కదా. రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలా స్ట్రైట్ వచ్చిందండి డిజైన్ అంతా. ఇది పళ్ళు. దీనిలో బ్లాక్ కలర్ ఏమీ కలవలేదు, బొమ్మలు కూడా లేవు, అంతా ఫ్లవర్స్ అనమాట. డార్క్ గ్రీన్ కలర్తో డిజైన్ ఇది. ఇదిగోండి కాంబినేషన్ ఇది. ఈ కాంబినేషన్ చూడండి, వైట్ లెమన్ ఎల్లోతో షిబోరి. ఇక్కడేమో పింక్ అండి, డార్క్ ఆనియన్ పింక్ టైప్లో వస్తుంది. ఇలాగ బండి డిజైన్ వచ్చింది బోర్డర్కి. ఇదంతా క్రీపర్ డిజైన్లా ఉంది. డార్క్ గ్రీన్ కలర్తో డిజైన్ ఉందన్నమాట. ఇదైతే బ్లాకే, ఇక్కడ గ్రీన్ కలర్. లైట్ డార్క్ ఆనియన్ పింక్, ఇంకా డార్క్ పింక్తోని షిబోరి టైప్లో ఉంటుందండి బ్లౌజు. ఇదిగోండి, బాగుంది కదండి. లెమన్ ఎల్లో కలర్, డార్క్ లెమన్ ఎల్లో అండి. ఇది పళ్ళు. శారీ వచ్చి 6 మీటర్ల 30 సెంటీమీటర్లు ఉంటుందండి. ఇవైతే థాన్స్ రావు మనకి, ఇలా కాటన్ శారీస్ థాన్స్ వస్తాయి కదా, అలా రావండి ఇవి. శారీస్ వస్తాయి విత్ బ్లౌజ్తో శారీ అనమాట. అంటే 6:30 వస్తుంది, 80 సెంటీమీటర్లు. అందులో మనం బ్లౌజ్ కట్ చేసుకునేటట్టు. కానీ అటు బ్లౌజు సరిపోదు, ఇటు శారీ సరిపోదు, కాబట్టి నేను ఇలాగే ఉంచేసి బ్లౌజ్ ఇది కాటన్ బ్లౌజ్ 1 మీటర్ది ఎక్స్ట్రా ఇస్తాను అనమాట. ఎలాగో ఇప్పుడు ఇందులో కట్ చేసుకొని మనం కుట్టించుకున్నా కూడా ఇది కొంచెం ఎక్కువ రోజులు మన్నిక ఉండదు. అందుకని చాలామంది కాటన్ బ్లౌజ్ ఇష్టపడుతూ ఉంటారు వీటికి. కాకపోతే ఏంటంటే ఇలా 1 ఇంచ్ బార్డర్ ఉంది కదా, జరీ రాదు దానికి, కాటన్కి. చూడండి చాలా బాగుంది కదండి. సీ గ్రీన్, డార్క్ సీ గ్రీన్, ఆరెంజ్ కలర్ కాంబినేషను. ఇలాగా డిజైన్ ఇక్కడ వరకు వస్తుంది, హాఫ్ కంటే కొంచెం కిందకి. ఇదిగోండి బ్లౌజు నీట్గా ఉందండి, సింపుల్గా. కాంబినేషన్ చాలా డార్క్ ఉంది, డిజైన్ అయితే చాలా సింపుల్ ఉంది. చూసారా ఎంత బాగుందో. కొన్ని కాంబినేషన్స్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటాయండి. ఎందుకంటే ఇది అంత డార్క్ కాదు, అంత లైట్ కాదు ఈ కాంబినేషన్. ఆరెంజ్ మట్టుకు మీకు ఎంత లైట్ ఇచ్చినా కూడా డామినేట్ చేసేస్తుంది, దేనికి ఇచ్చినా కూడా డామినేట్ చేస్తుంది ఆరెంజ్. చాలా అందంగా ఉంది. లావెండర్ కలర్ అండి. ఈ కాంబినేషన్ కాదు, సింగిల్ కలరు. ఇది నేను సిల్వర్ జరీలో ఇచ్చాను ఇంతకుముందు, సేమ్ డిజైన్ అనమాట.
ఫుల్ సేల్ ఉందండి, ఇది ఫుల్ డిమాండ్ ఉంది ఇట్లా. కానీ సిల్వర్ బార్డరు అవైలబుల్ లేవండి శారీస్, అందుకని నేను దీనిపైన ఇచ్చాను. కాటన్ బ్లౌజ్ అనమాట. దీనిపైన డార్క్ గ్రీన్, ఆకుపచ్చ, వైట్ కలర్తో డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు. బాగా హైట్ ఉన్న వాళ్ళకి ఈ శారీ సరిపోవండి. ఇదిగోండి ఇక్కడ వరకే వస్తుంది మనకి. కాటన్ శారీ అంటే ఇక్కడ దాకా ఉంటుంది. ఇదైతే చూడండి ఇక్కడి నుంచి ఉంది. తర్వాత ఇవి హోమ్ వాష్ అండి, తర్వాత మిషన్ వాష్ చేసుకోకూడదు, మిషన్లో వేయకూడదు. ఇదిగోండి కాంబినేషన్ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి. దీనిపైన ఇచ్చే ప్రింట్ అనమాట, ఆ లుక్ వేరేగా ఉంటుంది. అదే దీనిపైన లెమన్ ఎల్లో అలా ఇచ్చామనుకోండి, రేడియం గ్రీన్, లెమన్ ఎల్లో అలా ఇచ్చామనుకోండి, బాగా బ్రైట్గా కనిపిస్తుంది. ఇదైతే చాలా సింపుల్గా చాలా అందంగా ఉంది కదా. ఇలా ఫ్లవర్స్ డిజైన్ అండి, ఫ్లవర్స్ లీవ్స్ అనమాట. దీని మీద బొమ్మలు లేవు, బ్లాక్ కూడా లేదు. హ్యాండ్ వాష్ చేసుకోవాలండి. ఇవన్నీ కడీ ప్రింట్, బ్లాక్ ప్రింట్ డిజైన్స్ అనమాట. ఇదిగోండి ఈ కాంబినేషన్ చూడండి, డార్క్ నేవీ బ్లూ, 2 సైడ్స్ బోర్డరు. ఈ జరీ చూడండి నేవీ బ్లూ మీద చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత ఇది లైట్ ఆరెంజ్ అండి, ఆరెంజ్లోనే బాగా లైట్ అనమాట, అంటే కనకాంబరం షేడ్ అలా. డిజైన్ చూడండి, 2 సైడ్స్ ఇట్లా డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు. చూసారా చాలా బాగుంది కదండి కాంబినేషన్. 1750 రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ జైపూర్ కోటా శారీస్ అనమాట. ఇవి మనకి డైరెక్ట్గా వస్తాయండి రాజస్థాన్ నుంచి. నేను కట్టుకున్నది కూడా కోటానే, కానీ సిల్క్ కోటా అండి ఇది. ఈ కాంబినేషన్ అయితే, కాంబినేషన్ కాదు, సింగిల్ కలర్ మీద సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాను దీనిపైన. ప్యూర్ సిల్క్ కోటా అండి. చాలా పెద్ద శారీ వస్తుంది. శారీలో నేను బ్లౌజ్ కూడా కట్ చేయలేదండి, ఇది చాలా కాస్ట్ ఉంటుంది అయినా కూడా కట్ చేయలేదు. నేను ఇంకొక శారీ కట్ చేసి దానికి బ్లౌజ్ ఇచ్చాను అనమాట. ఎవరికైనా కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇదైతే 3200 ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి. ఈ శారీస్ అయితే మటుకు మనకి చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే కొంచెం తొందరగా ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ ఆరెంజ్ కాంబినేషన్, ఆరెంజ్ డార్క్ వైలెట్ కాంబినేషన్ అండి. ఇది కలర్స్ కొన్ని మీకు చాలా డార్క్ కనిపిస్తాయి, కొన్ని లైట్ కనిపిస్తాయి. నేను అందుకనే కలర్స్ మెన్షన్ చేస్తున్నానండి. ఇది డార్క్ ఆరెంజ్, ఇది లైట్ ఆరెంజ్, ఇదేమో పేస్టల్ కలరు, లావెండర్ కలర్ అని చెప్తున్నాను. మీరు అది విని అది ఊహించుకొని అప్పుడు తీసుకోండి. మనకి దేనిలో చూసినా కూడా స్క్రీన్ పైన మనకి ఏ కలర్ అయినా కూడా చాలా డార్క్, చాలా షైనింగ్ కనిపిస్తుందండి. క్లాత్స్, కాటన్ క్లాత్లు అయితే అలా షైన్ అవ్వవు. 120 కౌంట్ అనేటప్పటికి అదేంటంటే మనకి దానిలో మెరుపు పోగు అనేది ఏమీ ఉండదు, కానీ మనం కట్టుకున్నప్పుడు మాత్రం మంచి గ్లేజింగ్ ఉంటుంది. కాబట్టి నేను 120 కౌంట్ చెప్పేటప్పుడు మంచి షైనింగ్ ఉంది అని చెప్తాను. కానీ కాటన్ క్లాత్స్ ఏది షైనింగ్ ఉండవండి. మనకేంటంటే పిక్చర్ రిజల్యూషన్ వల్ల మనకి అంత మంచి కలర్ అలా కనిపిస్తుంది అంతే. అందుకనే నేను ప్రతిసారి కలర్ కాంబినేషన్ చెప్తున్నాను అనమాట. ఇదేంటంటే డార్క్ ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్ కాదు, డార్క్ ఆరెంజ్, తర్వాత వైలెట్ కలర్ కాంబినేషన్. ఈ దీనిపైన సీ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది చూడండి, జింకల్ డిజైన్ ఇది. తర్వాత ఇలా కింద ఇట్లా వస్తుంది చూడండి ట్రయాంగిల్ షేప్లో. ఇది పళ్ళు కాంబినేషన్. ఇది మనం కాటన్లో కూడా ఇచ్చాం కదండి, రెగ్యులర్ కాంబినేషనే, కానీ అసలు చాలా మంచి షైనింగ్ ఉంటుంది కాంబినేషన్. మంచి గ్లేజింగ్ కలర్, బాగా బ్రైట్ కాంబినేషన్ అనమాట. చూసారండి, డార్క్ బాటిల్ గ్రీను, డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. రెండు డార్క్ షేడ్స్. ఇదిగోండి కాంబినేషన్ అయితే ఇట్లా ఉంది. డిజైన్ చూపిస్తాను మీకు. ఇదిగోండి డాట్స్ డిజైన్లా వచ్చింది. ఇది పళ్ళు. చూసారండి కాంబినేషన్ బ్రైట్నెస్ ఎంత బాగుందో. ఇదిగోండి బాటిల్ గ్రీన్ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో మనకి ఇంకొక శారీ కూడా ఉంది, చూపిస్తాను. కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇదైతే బ్లాక్తో వచ్చింది ప్రింట్, ఇక్కడ సీ గ్రీన్,
ఇది డాట్స్ డిజైన్. మ్యాంగో ఎల్లో వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. ఈరోజు మన శారీస్లో ఎప్పుడు బ్లాక్ వచ్చినట్టు ఇవాళ అన్నీ వైలెట్ కలరు 4 కాంబినేషన్స్ వచ్చినట్టున్నాయి. వైలెట్ చూడండి, ఇందాక చూపించిన దానికంటే డార్క్ అనమాట. ఈ కలర్స్ ఏమీ పోవు అండి, మీరు వాష్ చేసుకోవచ్చు, సర్ఫ్లో పెట్టుకొని కూడా వాష్ చేసుకోవచ్చు. కలర్స్ అయితే ఏం పోవు, మీకు డౌట్ అవసరం ఉండదు. ప్రింట్ అయితే మాత్రం జాగ్రత్తగా వాడుకోవాలి, మిషన్లో వేయకూడదు. డిజైన్ చూపిస్తాను చూడండి. వన్ సైడ్ ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి, తర్వాత ఇలా క్రీపర్ డిజైన్లా వచ్చింది 2 కలర్స్తోని. ఇది పళ్ళు. 1750 రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి. 6 మీటర్ల 30 సెంటీమీటర్లు శారీ ఉంటుందండి. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది, కాటన్ బ్లౌజ్ స్ట్రాచ్ తీసి మీరు ఒకసారి ఐరన్ చేసి ఇవ్వండి. స్ట్రాచ్ తీయడం అంటే ఒకసారి వాటర్లో పెట్టండి, స్ట్రాచ్ అంతా రిమూవ్ అయిపోద్ది. మీకు మెజర్మెంట్స్ ఏమి తేడా రాకుండా చక్కగా ఉంటాయి. ఎందుకంటే చాలా స్ట్రాచ్ పెట్టి సాగదీస్తారు కాబట్టి మీకు తేడా వస్తుంది అనమాట స్టిచ్ చేసినప్పుడు. అందుకని మీరు వాటర్లో పెట్టేసి ఐరన్ చేసేసి ఇచ్చేయండి. ఈ కాంబినేషన్ చూడండి, 2 కలర్స్ బోర్డర్ అండి. ఇది ఎంత చక్కగా ఉందంటే ఒకలాంటి గ్రీన్ స్నఫ్ కలర్ అనమాట, కాఫీ కలర్ లాగా. పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ కనిపిస్తుందో. ఇవన్నీ మన యూనిట్లో రెడీ అయిన శారీస్ అండి, బయట శారీస్ ఏమీ లేవు. ఇదిగోండి బ్లౌజు చాలా థిక్గా ఉంటుంది, మీకు లైనింగ్ అయితే అస్సలు అవసరం ఉండదు. బ్లౌజ్కి 2 సైడ్స్ 2 కలర్స్ బోర్డర్. ఇలా స్ట్రైట్ లైన్స్లో డిజైన్ వచ్చింది. లైట్ క్రీమ్ అండి, ఇది మిల్క్ క్రీమ్ కాదు, లెమన్ ఎల్లోలో వచ్చే క్రీమ్ కూడా కాదు. నాకైతే చాలా నచ్చింది శారీ. ఇదిగోండి కాంబినేషన్ చాలా బాగుంది, డార్క్ బ్లౌజ్ కదా. ఇప్పుడు కూడా వైలెట్ కాంబినేషనే, కానీ వైలెట్ శారీకి వచ్చిందండి బాడీలో. ఇంతకుముందు చూపించినవి బ్లౌజ్కి వచ్చాయి కదా, ఇదైతే మీకు బాడీకి వచ్చింది. మీకు ఇది నేను సింగిల్ లేయర్తో చూపిస్తాను ఉండండి. జైపూర్ కోట తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, దీని మీద డ్రెస్సులు కూడా మనం చాలా చేస్తాము. కాంబినేషన్ చూడండి, ఎలిఫెంట్ డిజైన్ అనమాట. కాంబినేషన్ అయితే ఇది వైలెట్ రేడియం గ్రీన్ ఇలా ఉంటుందండి. ఇదిగోండి కాంబినేషన్, ఇది సింగిల్ లేయర్తో చూపిస్తున్నా. ఇదిగోండి చాలా బాగుంది కదండి. ఈ వైలెట్ కలర్కి ఇక్కడ పెసరపచ్చ కలర్తో మనం కాటన్లో చేస్తామండి ఎక్కువ. ఈసారి దీనికి రేడియం గ్రీన్ ఇచ్చా అనమాట. ఇది పళ్ళు. వైలెట్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది, బ్లాక్ కలర్ అవుట్లైన్ వచ్చి మధ్యలో అనమాట ఇది గ్రీన్ వస్తుంది. తర్వాత ఈ రెండిటికి మధ్యలో డాట్స్, చిన్న చిన్న డాట్స్ డిజైన్. డాట్స్ ఇస్తే శారీ అస్సలు ఉండదండి, వెంటనే సేల్ అయిపోతాయి. డాట్స్ అంటే అందరికీ చాలా ఇష్టం. కాంబినేషన్ చూడండి, ఈ కాంబినేషన్ చూడండి. ఈ కాంబినేషన్ నచ్చని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా చెప్పండి, అంత అందంగా ఉంది కాంబినేషను. నేను చాలాసార్లు ఈ మధ్యలో అయితే చాలాసార్లు చేపిస్తున్నా. డార్క్ బాటిల్ గ్రీను పీచ్ కలర్ కాంబినేషన్. ఇదిగోండి బ్లౌజ్ చూడండి కాంబినేషన్. దీనిపైన వర్లీ డిజైన్ అనమాట. ఎందుకు వర్లీ డిజైన్ ఎక్కువ ఇస్తున్నారు అంటే వర్లీ ఆర్ట్ డిజైన్ చాలామంది ఇష్టపడతారండి, అందుకని తీసుకోండి. ఇలా బార్డర్కి కూడా లైట్ గ్రీన్తో డిజైన్ ఉంది, ఇది కూడా వర్లీ ఆర్ట్ డిజైన్ ఉంటుంది. చూసారా డిజైన్ ఇట్లా వచ్చింది. ఇది పళ్ళు, చాలా బాగుంది కదండి. జైపూర్ కోటా శారీస్ వాటర్లో పెట్టినప్పుడు ఇలా దగ్గరికి వచ్చేవండి, అందుకని రోలింగ్ అవసరం లేదు. కానీ ఇది లెంత్ ఏంటంటే ఇలా కొంచెం ఒక 1 ఇంచ్ తక్కువ ఉంటుంది కాటన్ శారీ కంటే. అందుకని మీరు వాష్ చేసుకొని ఐరన్కి ఇస్తే సరిపోతుంది, కానీ రోలింగ్కి ఇచ్చారంటేనండి ఇలా స్ట్రెచ్ అవుతుంది అనమాట. శారీ కొంచెం పెద్దగా వస్తుంది.
మనం ఐరన్కి ఇస్తే మనకి అంత రాదు. అందుకని ఏంటంటే ఐరన్ అసలు రోలింగ్ అనేది అవసరమే లేదు. కానీ రోలింగ్ చేయించుకుంటే మటుకు మీరు కొత్తగా ఎలా కొనుక్కున్నారో అలా వస్తుంది. ఇంత శారీ అంతా ఇలా వెడల్పు ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అందుకనే నేను ఇది అంటే రెగ్యులర్ డైలీ యూజ్ చేయరు కాబట్టి ఎప్పుడైనా మీరు కట్టుకున్నప్పుడు అవకాశం ఉంటే రోలింగ్కి ఇవ్వండి. రోలింగ్కి ఇస్తే మీకు కొత్త శారీ లుక్ ఉంటుందన్నమాట. ఇదిగోండి కాంబినేషన్. ఈరోజు చూపించిన కలర్ కాంబినేషన్లన్నీ మీకు చాలా చాలా నచ్చాయి అనుకుంటున్నానండి. 1750 రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి. 888 నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.